మిత్రులందరికీ ప్రాప్షేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు మణికొండ లొకేషన్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ప్రజెంట్ మీరు చూస్తున్నది సెల్లార్ పార్కింగ్ అండి. సో మీరు చూడొచ్చు స్టేర్ కేసు పైనకి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండర్ గ్రౌండ్ సెల్లార్ పార్కింగ్ అండ్ మనకి సిల్ట్ లెవెల్లో కూడా వీళ్ళు పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో మీరు చూడొచ్చు సరౌండింగ్లో కార్ పార్కింగ్ అనేది చూపిస్తున్నాను నేను మీకు ఒకసారి. సో ప్రజెంట్ మనకి పార్కింగ్ టైల్స్ అనేది వర్క్ జరుగుతుందండి. అదేవిధంగా లిఫ్ట్ వర్క్ కూడా జరుగుతుంది. సో మీరు మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను. మనకి మెయిన్ రోడ్ అప్రోచ్ వచ్చేసి 30 ఫీట్ వస్తుందండి. సో ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. అండ్ మీకు బిల్డింగ్ ఎలివేషన్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఫ్రంట్ సైడ్లో మీరు అయితే చూస్తున్నారో అది లిఫ్ట్ అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందో ఆ ఫ్లాట్ మెయిన్ డోర్ నుంచి వెళ్ళి మనము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇది వచ్చేసి టోటల్గా లివింగ్ హాల్ ఏరియా స్పేస్ మీరైతే చూస్తున్నారు. లివింగ్ హాల్ అండి ఇది. సో ప్రీవియస్గా మనం ఏవైతే ప్రాపర్టీస్ పోస్ట్ చేసామో ప్రతి ఒక్క వీడియోలో మనం ప్రైస్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. సో ఈ వీడియోలో కూడా నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. సో ప్రైస్ వీళ్ళు కరెంట్గా ఏదైతే కోట్ చేస్తున్నారో 45 lakhs అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. ఇది 1100 SFT వెస్ట్ ఫేసింగ్ మనకు ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. సో మీరు లివింగ్ హాల్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా అనేది మనకి లివింగ్ హాల్ అయితే రావడం జరిగింది. సో లొకేషన్ హైలైట్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ల్యాండ్కోయిల్స్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ మనకి 3.5 కిలోమీటర్కి ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉందండి. ల్యాండ్కోయిల్స్ నుంచి మనకి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మీరు డైనింగ్ యూనిట్ ఏరియా చూశారు. అదేవిధంగా ఫ్రంట్ సైడ్లో మీకు సిట్అవుట్ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు షేక్పేట్ రోడ్కి వెళ్ళే రూట్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయి ఉందండి. మణికొండ చింత చెట్టు సర్కిల్ ఎవరికైతే ఐడియా ఉందో జనరల్గా మణికొండ చింత చెట్టు సర్కిల్ నుంచి వెళ్ళి మనకి ఆల్మోస్ట్ 0.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇప్పుడు మళ్ళీ మనం డైనింగ్ యూనిట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యాము. సో మీరు ఆపోజిట్లో చూడొచ్చు, అది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ వస్తుంది. సో దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం చూసుకున్నట్టయితే 20 ఫ్లాట్స్ అయితే వస్తున్నాయండి. ప్రతి ఫ్లోర్కి వీళ్ళనేది 4 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ చూసుకున్నట్టయితే మనకి 5 ఫ్లోర్స్ వస్తున్నాయి. సో 5 4 20 ఫ్లాట్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. సో అదేవిధంగా యూడిఎస్ చూసుకున్నట్టయితే మనకి 35 అనేది యూడిఎస్ వస్తుంది. 30 to 35 అని చెప్తున్నారు. సో మీరు కిచెన్ యూనిట్ చూడొచ్చు. అదేవిధంగా టాప్లో వీళ్ళు లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు కిచెన్ యూనిట్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో ప్రజెంట్ మణికొండలో అయితే 4800 పర్ SFT HMDA అప్రూవ్డ్లో మనకు కరెంట్ రన్నింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. బట్ వీళ్ళైతే తక్కువ ప్రైస్లో అనేది మనకి కోట్ చేస్తున్నారు. సపోజ్ 1100 SFT ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే 2 BHK 1100 SFT రిక్వైర్మెంట్ ఉంటే వీళ్ళనేది ప్రైస్ 45 lakhsకి ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్తో పాటు కార్ పార్కింగ్తో పాటు వీళ్ళనేది 45 lakhsకే ఇచ్చేస్తున్నారు. పర్టికులర్ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే సేల్కి ఉన్నాయండి. అండ్ ఆల్మోస్ట్ 4 ఫ్లాట్స్ అయితే సేల్ అయ్యాయి. ఓన్లీ 16 ఫ్లాట్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. సో మీరు ఒకసారి విజిట్ అయ్యి ఫ్లాట్ని అయితే చూడండి. సపోజ్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఇమ్మీడియట్గా బిల్డర్ దగ్గర అనేది టోకెన్ అమౌంట్ ఇచ్చుకొని మీరు ఫ్లాట్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను తీసుకొచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మీకు నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను. అండ్ ఇదే ఫ్లాట్కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ కూడా నేను పోస్ట్ చేస్తానండి. మీరు ఆ ప్రాపర్టీ కనుక మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేసుకోండి. సో రెగ్యులర్గా ఇదే విధంగా లో బడ్జెట్ ప్రాపర్టీస్ అయితే నేను ముందుకు తీసుకురావడానికి ప్రతిరోజు ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.